హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, అలానే ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్ని ఆ 3 ఫామ్స్లో ఫామ్ చేయండి అంటున్నాడు. ఓకే, మరి ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనమాట. ఇచ్చిన ఈక్వేషన్ ఇలా మార్చాలి. ఇక్కడ m అంటే స్లోప్ అని, c అంటే ఇక్కడ చివరిలో ఏదైతే ఉందో కాన్స్టెంట్ అదే అనమాట. రెండు ఏంటి ఇంటర్సెప్ట్ ఫామ్, x బై a ప్లస్ y బై b ఇజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అనమాట. ఓకే, నెక్స్ట్ నార్మల్ ఫామ్ ఏమంటే x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు p. ఓకే, మరి మనం ఆల్ఫాని కూడా కనుక్కోవాలి. ఒక్కొక్కసారి మనకి ట్రిగనామెట్రీ యాంగిల్లో కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, యాంగిల్ అంటే మనకు తెలుసు, సో sin 30 cos 60 1/2 √3/2 అట్లా ఎగ్జాక్ట్గా వాల్యూ ఉంటే డైరెక్ట్గా ఆల్ఫాని కనుక్కోవచ్చు. ఇక్కడ -3/5 మనకి ఎక్కడా లేదు యాంగిల్ అనేది ట్రిగనామెట్రీలో. సో -1/7 లేదు ఎక్కడ, కాబట్టి సో దాన్ని అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కనుక్కున్నాక టాన్ ఆల్ఫాని కనుక్కుంటాం. అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్కి వెళ్తే టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5, అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ -5 అట్లా చేయాలి. ఓకే, సరే, ఫస్ట్ మనం హెడ్డింగ్ పెడతాం, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. సో ఫస్ట్ గివెన్ లైన్ ని రాస్తున్నాను. గివెన్ లైన్ ఏంటి, √3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ నుంచి మనం ఇదో ఇట్లా ఫామ్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లాగా. సో y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ √3x రైట్ సైడ్కి పోతే మైనస్ ఆఫ్ √3x అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ +4 అలానే ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. దిస్ ఈజ్ in the form of y is equal to mx plus c. ఇక్కడ m అంటే రాస్తున్నా, వేర్ స్మాల్ m is equal to -√3, అదేవిధంగా c కాన్స్టెంట్ is equal to 4. మరి నెక్స్ట్ ఏమంటే రెండవది ఇంటర్సెప్ట్ ఫామ్ని చేద్దాం. సెకండ్ వన్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1 లాగా రాయాలి. ఓకే, సో ఫస్ట్ గివెన్ లైన్ రాస్తున్నాం. ఇక్కడ కూడా గివెన్ లైన్. గివెన్ లైన్ ఏంటంటే రూట్ ఆఫ్, ఓకే, గివెన్ లైన్ రాస్తున్నాను, √3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, మరి ఈ మోడల్లో ఏం చేయాలంటే x బై a లాగా ఉండాలి. అంటే కాన్స్టెంట్ ఉంది కదా, అది రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఆల్రెడీ రైట్ సైడ్లోనే ఉంది. ఇప్పుడు ఆ రైట్ సైడ్లో 1 ఉండాలి. సో అంటే ఇక్కడ 1 ఉండాలంటే 4తో డివైడ్ చేయండి మొత్తం ఈక్వేషన్. డివైడింగ్ విత్ 4 ఆన్ బోత్ సైడ్స్. 4తో డివైడ్ చేస్తున్నాను. సో √3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 4/4 క్యాన్సిల్ 1. సో ఇక్కడ x బై a లాగా రాయాలి మనం. x బై ఇక్కడ √3/4 ఉంది కదా, దానిని 4/√3గా రాసుకోవచ్చు.
మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4/√3 న్యూమరేటర్ కింద రెసిప్రోకల్ అవుతుంది, అంటే √3/4 అవుతుంది. ఎస్, ఓకే. ప్లస్ y/4 is equal to 1. Yes, so which is in the form of x/a plus y/b is equal to 1. This is in the form of x/a plus y/b is equal to 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x ఇంటర్సెప్ట్ 4/3, దాన్ని a అంటాం. హియర్ x ఇంటర్సెప్ట్ a is equal to 4/√3. Sorry. Next, y intercept b is equal to 4 అన్నమాట. ఓకేనా? మరి నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటి? నార్మల్ ఫామ్ చేయాలి. సో నార్మల్ ఫామ్ ఏమంటే, ఫస్ట్ మనం ఇచ్చిన లైన్ ఉంది కదా, కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్తాం. ఆల్రెడీ రైట్ సైడ్లోనే ఉంది, అది పాజిటివ్ లాగా ఉండాలి. ఆల్రెడీ పాజిటివే, ఓకే. కాబట్టి నార్మల్ ఫామ్ ఏంటి? ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి లాగా చేయాలి. సో ఇది గివెన్ లైన్ కదా, రాసిస్తున్నాను. సో గివెన్ లైన్, ఓకే. నెక్స్ట్, ఇప్పుడు రైట్ సైడ్లో పాజిటివ్ టర్మ్ ఉండాలి. ఎస్, ఉంది. ఇప్పుడు √a² ప్లస్ b²తో డివైడ్ చేయాలి. రైట్ సైడ్ ఎందుకు పాజిటివ్ టర్మ్ ఉండాలంటే, రైట్ సైడ్లో ఉన్నది ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి. దట్ మీన్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది గివెన్ లైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఒక పాయింట్, ఒక లైన్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే, చూడండి ఇక్కడ డిస్టెన్స్కి ఫార్ములా √3 ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². a అంటే √3, x1 అంటే ఆరిజిన్ అన్నమాట. ఇక్కడ y కోఎఫిషియంట్ 1, y1 అంటే 0 -4/√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనమాట. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3 + 1 4, √4 అంటే 2నే. న్యూమరేటర్లో ఏముంది? -4/2, 2 1s 2 2. ఇక్కడ మాడ్యులస్లో మైనస్ ప్లస్ అయిపోతుంది. డిస్టెన్స్ ఎప్పుడైనా పాజిటివ్ వాల్యూలోనే ఉండాలి. ఓకే. సో నెక్స్ట్, ఇప్పుడు మనం √a² ప్లస్ b²తో డివైడ్ చేయాలి. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, బి అంటే వై కోఎఫిషియంట్. సో డివైడింగ్ విత్ √a² ప్లస్ b². సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1² ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు దీని వాల్యూని కనుక్కుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √, ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో √3 ప్లస్ 1, సో √4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. కాబట్టి డివైడింగ్ విత్ √a² ప్లస్ b² ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏమవుతుంది? సో √3/2x ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 4/2. 2 2 క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2 టైమ్స్. ఇంకా √3/2x ప్లస్ y/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇందాక మనం చేసిన డిస్టెన్స్కి ఫార్ములా |ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². a² ప్లస్ b² అంటే 2 డినామినేటర్లో, న్యూమరేటర్లో ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0 ఆరిజిన్ కాబట్టి -4/2 అంటే 2 1s 2 2 టైమ్స్. ఇదే అనమాట. ఓకే, సరే. ఇప్పుడు దీన్ని x ఇంటూ √3/2 రాయొచ్చు ప్లస్ y ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి లాగా ఉంది. ఎగ్జాక్ట్గా √3/2 కాస్లో చెప్పాలి, 1/2 సైన్లో చెప్పాలి. అంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, sin 30 degrees ఎంతనో cos 60 degrees కూడా అంతే. sin 30 cos 60
1/2. అదేవిధంగా సైన్లో 60 degrees, కాస్లో 30 degrees ఎంత అంటే √3/2. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ √3/2 ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా అంటే ఇది ఈ √3/2 కాస్లో ఎంత? కాస్ 30 √3/2. మరి 30నే మనం ఏం రాసుకోవచ్చు అంటే 30 degrees π/6 రాసుకోవచ్చు. 180/6, 6 1s 6 3 times. కాబట్టి సో ఎక్స్ ఇంటూ దీన్ని కాస్ π/6గా రాయొచ్చు. కాస్ π/6 అంటే కాస్ 30 అంటే √3/2. ఓకే, ప్లస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ 1/2 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో, సో సైన్లో ఎంత 1/2? 30 degrees. 30 degrees అంటే మళ్ళీ ఎంత? π/6. కాబట్టి సైన్ π/6 రాయొచ్చు is equal to 2. Yes, so this is in the form of x cos alpha plus y sin alpha is equal to p. This is in the form of x cos alpha plus y sin alpha is equal to p. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/6, అదేవిధంగా p ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.